షికారుకు వెళ్ళిన వకీలు గారు తిరిగి రావటంతోనే నిర్మల ఈ విషయమై ప్రస్తావించింది. ప్రస్తుతం ఆమె మనసారాం దగ్గర రోజూ కొంచెం సేపు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంది. అతడు హాస్టల్కు వెళ్ళిపోతే ఆమె చదువుకు అంతరాయం కలుగుతుంది గదా. మరొకరు ఎవరు చెబుతారు? వకీలు గారికి ఈ సంగతి ఇంతవరకు తెలీదు. కొంచెం నేర్చుకున్న తరువాత వకీలు గారితో ఒకరోజు ఇంగ్లీష్లో మాట్లాడి ఆశ్చర్యపరచాలని నిర్మల అనుకున్నది. పుట్టింటి దగ్గర తన తమ్ముళ్ల ద్వారా కొంత ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం ఏర్పడింది. ఇప్పుడు ఇక్కడ నియమపూర్వకంగా చదువుతున్నది. ఈ విషయం తెలియగానే వకీలు గారికి ద్వేషం పెరిగిపోయింది. ఆయన కోపంగా అన్నాడు, వాడు నీకు ఎప్పటినుంచి చదువు చెప్తున్నాడు? నాతో నీవు ఎన్నడూ చెప్పలేదు. ఆయన ఒకసారి సియారాంను చావచితక కొట్టినప్పుడు నిర్మల ఈ భయంకరమైన స్వరూపాన్ని చూసింది. ఇప్పుడు ఆ రూపం మరింత భయంకరంగా కనిపించింది. ఆమె భయపడుతూ అన్నది, నాకు చదువు చెప్పినందువల్ల అతడి చదువుకేమీ అంతరాయం కలగటం లేదు. అతడికి తీరిక ఉన్నప్పుడే నేను చదువు చెప్పించుకుంటున్నాను. నీ చదువుకు ఏమైనా ఆటంకంగా ఉంటే వెళ్ళమని కూడా చెప్తున్నాను. అతడు మామూలుగా ఆటలకు బయలుదేరేటప్పుడు 10 నిమిషాలు ఆపి చదువు చెప్పించుకుంటున్నాను. అతడి చదువుకు అంతరాయం కలగకూడదని నేను కోరుకుంటూనే ఉన్నాను. విషయమేమీ లేదు కానీ వకీలు గారు నిశ్చేష్టుడై మంచం మీద కూలబడి తల పట్టుకుని విచారిస్తూ ఉన్నాడు. విషయం తాను ఊహించిన దానికన్నా మించిపోయినట్లనిపించింది. ఆయనకు తన మీదే కోపం వచ్చింది. మొదట్లోనే ఈ కుర్రకుంకను బయట ఉండే ఏర్పాటు చేసి ఉండవలసింది. ప్రస్తుతం ఈ మహారాణి గారు ఇంత సంతోషంగా ఉండటంలో గల రహస్యం అర్థమయ్యింది. పూర్వం ఇంతగా అలంకరించుకునేది కాదు, ఇంత టిప్టాప్గా ముస్తాబయ్యేది కాదు. ఇప్పుడు ఆ స్వరూపం పూర్తిగా మారిపోయినట్లుగా చూస్తున్నాను. ఆ క్షణంలోనే మనసారాంను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలన్నంత కోపం వచ్చింది. ఇప్పుడు కోపం ప్రదర్శించటం ఉచితంగా ఉండదని ప్రౌఢబుద్ధి నచ్చజెప్పింది. ఈమె ఈ విషయం గ్రహించిందంటే చాలా ప్రమాదం వచ్చిపడుతుంది. కొంచెం ఈమె మనోభావాలను కూడా తడిమి చూడాలి. ఆయన అన్నాడు, నీకు 4-5 నిమిషాలు చదువు చెప్పినందువల్ల అతడి చదువుకేమీ అంతరాయం కలగదని నాకు తెలుసు. కానీ సోమరిపోతుగా తిరుగుతున్నాడు. తన పని చేయకుండా ఉండటానికి ఇదొక వంక దొరుకుతుంది. రేపు ఒకవేళ ఫెయిల్ అయ్యాడంటే నేను రోజంతా చదువు చెప్తూ కూర్చున్నాను అని స్పష్టంగా చెప్తాడు. నేను నీకు ఎవరినైనా లేడీ టీచర్ను ఏర్పాటు చేస్తాను. పెద్ద ఖర్చేమీ కాదు. నీవు మొదట నాతో చెప్పనేలేదు. అయినా వాడు నీకేం చదువు చెప్తాడు? 4 మాటలు చెప్పి ఆటల కోసం పరుగు తీస్తుంటాడు. ఈ విధంగా అయితే నీకేమీ రాదు. నిర్మల ఈ ఆరోపణను వెంటనే ఖండించింది. లేదు, అటువంటిదేమీ లేదు. అతడు శ్రద్ధగానే బోధిస్తున్నాడు. అతడు బోధించే శైలి కూడా చాలా బాగుంటుంది. మనసు చదువులో లగ్నమైపోతుంది. మీరు ఒకరోజు అతడి బోధనా పద్ధతి చూడండి. లేడీ టీచర్ ఎంత శ్రద్ధగా బోధించదనే నేను అనుకుంటున్నాను. తాను ప్రశ్నలు అడిగే నైపుణ్యాన్ని మనసులో మెచ్చుకుంటూ అడిగాడు. రోజుకు ఒకసారే చదువు చెప్తున్నాడా లేక అనేకసార్లు చెప్తున్నాడా? నిర్మల ఆ ప్రశ్న ఉద్దేశాన్ని తెలుసుకోలేదు. ఆమె అన్నది, మొదట్లో సాయంత్రం పూటే చెప్తుండేవాడు. కొన్ని రోజుల నుంచి నేను రాసింది కూడా ఒకసారి చూస్తున్నాడు. అతడు తన క్లాసులో అందరికన్నా మిన్నగా ఉన్నానని చెప్తున్నాడు. ఈ మధ్య జరిగిన పరీక్షలో ప్రథమ స్థానం లభించిందని చెప్తున్నాడు. అతడు శ్రద్ధగా చదవటం లేదని మీరు ఎలా అనుకుంటున్నారు? ఈ నిప్పు నేనే పెట్టానని పిన్నుగారు అనుకుంటుంది. అనవసరంగా నేను వ్యంగ్యబాణాలను సహించవలసి వస్తుంది. ఇంతకు ముందే నన్ను బెదిరించిపోయింది. మున్షీ గారు మనసులో అనుకున్నాడు, నాకు బాగా తెలుసు, నిన్న మొన్నటి పోరివి. నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నావు. అక్కయ్యను అడ్డం పెట్టుకుని తన ఉద్దేశం నెరవేర్చుకోవాలని చూస్తున్నది. ఆయన అన్నాడు. హాస్టల్ పేరు వినగానే ఈ కుర్ర కుంక బాధపడిపోతున్నాడెందుకో నాకు అర్థం కావటం లేదు. తమ స్నేహితులతో కలిసి హాయిగా ఉండవచ్చునని పిల్లలెవరైనా సంతోషిస్తారు. వీడేమో ఏడుస్తున్నాడు. కొంతకాలం క్రితం వరకు శ్రద్ధగానే చదివాడు. అప్పుడు చేసిన శ్రమ కారణంగానే క్లాసులో అందరికన్నా మిగులుగా ఉన్నాడు. కానీ ఈ మధ్య కొన్ని రోజుల నుంచి షికారులు మరిగాడు. ఇప్పటి నుంచే అదుపులో పెట్టకపోతే తరువాత ఏమీ ప్రయోజనం ఉండదు. నీ చదువుకు నేను లేడీ టీచర్ను ఏర్పాటు చేస్తాను. మరుసటి రోజు ఉదయమే మున్షీ గారు బట్టలు మార్చుకుని బయటకు బయలుదేరారు. డ్రాయింగ్ రూమ్లో అనేక మంది కక్షిదారులు కూర్చుని ఉన్నారు.
వీరిలో ఒక రాజాగారు కూడా ఉన్నారు. ఆయన ద్వారా మున్షీ గారికి సంవత్సరానికి కొన్ని వేల రూపాయల ఫీజు లభిస్తూ ఉంటుంది. కానీ మున్షీ గారు ఆయన్ని, మిగిలిన వారిని అక్కడే కూర్చోబెట్టి 10 నిమిషాలలో వస్తానని మాట ఇచ్చి ఫిటన్ మీద కూర్చుని స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గరకు వెళ్ళాడు. హెడ్ మాస్టరు చాలా సజ్జనుడు. వకీలు గారిని ఘనంగా రిసీవ్ చేసుకున్నారు. హాస్టల్లో ఒక్క కుర్రవాడికి కూడా ఖాళీ లేదు. గదులన్నీ నిండిపోయి ఉన్నాయి. ఇతర గ్రామాల వారికి ముందు ప్రవేశం కల్పించి ఆ తరువాతే పట్టణంలోని కుర్రవాళ్లను తీసుకోవాలని ఇన్స్పెక్టర్ గారు ఆదేశించారు. అంచేత ఏదైనా ఖాళీ వచ్చినా మనసారాంకు ప్రవేశం లభించదు. ఎంతోమంది ఇతర గ్రామాల పిల్లలు అప్లికేషన్లు పెట్టుకుని ఉన్నారు. మున్షీ గారు వకీలు కావటం చేత నిత్యం ఆయనతోనూ ఆయనలాంటి వాళ్లతోనూ పని ఉంటుంది. వాళ్ళు లోభంతో అసంభవాన్ని సంభవంగా చేయగలరు, అసాధ్యమైన దాన్ని సాధ్యమైనదిగా చేయగలరు. చేయి తడిపి పని సాధించుకోవాలని ఆఫీసు క్లర్కుతో ఆ సంబంధమైన విషయం చర్చించాడు. అతడు నవ్వుతూ అన్నాడు, మున్షీ గారు, ఇది కోర్టు కాదు, స్కూలు. ఈ విషయం హెడ్ మాస్టర్ గారి చెవిన పడిందంటే ఆయనకు అమితమైన కోపం వస్తుంది. మనసారామును వెంటనే స్కూల్ నుంచి వెళ్ళగొట్టవచ్చు. పై ఆఫీసర్లు ఫిర్యాదు కూడా చేయవచ్చు. పాపం మున్షీ గారు చాలా సిగ్గుపడిపోయాడు. 10 గంటలకు విసుగుతో ఇంటికి తిరిగి వచ్చాడు. మనసారాం అప్పుడే స్కూలుకు బయలుదేరాడు. అతడు శత్రువా అన్నట్లు మున్షీజీ గుడ్లురిమి చూసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత వకీలు గారు ఒకప్పుడు ఉదయం పూట, ఒకప్పుడు సాయంత్రం పూట స్కూలు హెడ్ మాస్టర్ను కలుస్తూ మనసారాంను బోర్డింగ్ హౌస్లో చేర్పించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ఏ స్కూల్లోనూ ఖాళీ లేదు. అన్ని చోట్ల లేదనే జవాబు వచ్చింది. ఇక ఇప్పుడు 2 ఉపాయాలు మిగిలి ఉన్నాయి. మనసారాంను ఏదైనా ఒక గది అద్దెకు తీసుకుని ఉంచాలి, లేక మరో స్కూల్లో చేర్పించాలి. ఇవి 2 సులభమైన విషయాలు. పల్లెటూళ్ళ స్కూళ్ళల్లో సాధారణంగా ఖాళీలు లభిస్తుంటాయి. కానీ ఇప్పటికీ శంకించిన మున్షీ గారి హృదయం కొంచెం శాంతించింది. ఆ రోజు నుంచి ఆయన మనసారాంను ఎన్నడూ బయటికి వెళ్తుండగా చూడలేదు. అతడు ఆఖరుకు ఆటలకు కూడా వెళ్ళటం లేదు. స్కూలుకు వెళ్లే ముందు, స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తరువాత అతడు ఎప్పుడూ తన గదిలోనే కూర్చుని ఉండేవాడు. అది వేసవికాలం. ఆరుబయట మైదానం మీద కూడా ఒళ్ళు చెమట పట్టిపోతుంది. కానీ మనసారం తన గదిలోంచి బయటకు రావటం లేదు. తనను పోకిరిగా తిరిగేవాడని చేసిన ఆరోపణను తొలగించుకొనడానికి ఆతురత పడుతున్నాడు. అతడు ఆత్మాభిమానం గలవాడు. అతడు తన సత్ప్రవర్తన ద్వారా ఈ కలంకాన్ని మాపుకోదలిచాడు. ఒకరోజు మున్షీజీ భోజనం చేస్తుండగా మనసారాం కూడా స్నానం చేసి వచ్చాడు. కొన్ని నెలల నుంచి మున్షీజీ అతడు చొక్కా విడిచి ఉన్నప్పుడు చూడలేదు. అతన్ని చూడగానే ఆయన ప్రాణాలు ఎగిరిపోయినంత పనయింది. ఎముకల గూడు మాత్రమే ఎదుట నిలబడి ఉంది. అయితే ముఖంలో మాత్రం బ్రహ్మచర్యపు తేజం ఉంది. శరీరం మాత్రం తరిగిపోయింది. ముళ్ళులాగా సన్నబడిపోయాడు. మున్షి అడిగాడు, ఆరోగ్యం బాగాలేదా ఏమిటి? ఇంతగా చిక్కిపోయావెందుకు? మనసారం టవలు కప్పుకుని అన్నాడు, ఆరోగ్యం బాగానే ఉంది. మున్షి గారు, మరెందుకు ఇలా చిక్కిపోయావు? మనసారం, చిక్కిపోలేదే, ఒకప్పుడు ఇంతకన్నా లావుగా ఉన్నానా? మున్షి గారు, అదేమిటి, పూర్వం కన్నా ఇప్పుడు చాలా చిక్కిపోయావు. అప్పుడు ఉన్న లావులో సగం కూడా లేవు. పైగా చిక్కిపోలేదంటున్నావా? ఏం అక్కయ్య, ఇదివరకు ఇలాగే ఉండేవాడా? రుక్మిణి ఇంటి ముంగిట్లో తులసి చెట్టుకు నీళ్లు పోస్తూ ఉంది. ఆమె అన్నది, ఎందుకు చిక్కిపోతాడు? ఇప్పుడు చాలా బాగా పెంపకం జరుగుతుంది కదా. నేను పల్లెటూరి దాన్ని, పిల్లలకు తిండి పెట్టడం నాకు తెలియదు. నేను బజారీ మిఠాయి తినిపించి వాళ్ళ అలవాట్లు చెడగొట్టేదాన్ని. ఇప్పుడు చదువుకున్న ఇల్లాలు, గృహకార్యాలలో నిపుణురాలైన స్త్రీ తమలపాకులతో నిమురుతున్నది కదూ. అతడికేం? అతడి శత్రువే చిక్కిపోవాలి. మున్షీ గారు, అక్కయ్య, నువ్వు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు. నీవు పిల్లల్ని చెడగొడుతున్నావని ఎవరంటారు? ఇతరులకు చేతకాని పని నీవు చేయాలి. ఇంటి సంగతి పట్టనట్లు ఉంటే ఎలా? ఆవిడ ఇంకా చిన్నపిల్ల. ఆమె ఇతరులను ఎలా సంభాళించగలదు? ఇది నీ పని. రుక్మిణి, నా పని అనుకున్నంతకాలం చేస్తూనే వచ్చాను. నీవు నన్ను పరాయిదాన్నిగా భావించిన దగ్గర నుంచి నీ ఇంటి పనుల్లో పూసుకు తిరగవలసిన అవసరం నాకేం పట్టింది? ఎన్ని రోజుల నుంచి పాలు త్రాగటం లేదో అడుగు. గదిలోకి వెళ్ళి చూసిరా, తినడానికి పెట్టిన మిఠాయి అలాగే పడి ఉంది. నేను టిఫిన్ పంపించాను. ఎవరైనా తినకపోతే నోట్లో పెట్టి తినిపించేదా అని యజమానురాలు అనుకుంటున్నది. ఆప్యాయత ఇరుగని వాళ్ళు, చూసే దిక్కులేని వాళ్ళు ఇలాగే పెరుగుతుంటారేమో. నీ బిడ్డలు తమలపాకుల్లాగా నవనవలాడుతూ పెరిగిన వాళ్ళు ఇప్పుడు అనాథలైపోయారు. సుఖంగా ఎలా ఉండగలరు?
నేను స్పష్టంగానే చెప్తున్నాను. ఒకరికి కష్టం కలిగితే నన్నేం చేస్తారు? పైగా నీవు పిల్లవాడిని హాస్టల్లో ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్లు వింటున్నాను. పాపం వాడికి ఇంట్లోకి వచ్చే అర్హత లేదు. నా దగ్గరకు రావడానికే భయపడుతున్నాడు. అయినా వాడికి ఏదైనా తినిపించడానికి నా దగ్గర ఏముంది గనుక. ఇంతలో మనసారం 2 ముద్దలు నంజి లేచి నిలబడ్డాడు. మున్సీగారు అడిగాడు, ఏమిటి అప్పుడే తిన్నావా? కూర్చుని 1 నిమిషం కూడా కాలేదు కదా. నువ్వు ఏం తిన్నావు? 2 ముద్దలు తిన్నావేమో. మనసారం సంకోచిస్తూ అన్నాడు, పప్పు కూర కూడా ఉంది. ఎక్కువగా తింటే గొంతులో మంటగా ఉంటుంది. పుల్లటి త్రేపులు వస్తుంటాయి. మున్షీగారు భోజనం చేసి లేచారు. ఆయన చాలా విచారంగా ఉన్నాడు. పిల్లవాడు ఇలా చిక్కుపోతూ ఉంటే ఏదైనా భయంకరమైన వ్యాధికి గురి కావచ్చు. ఆయనకి ఇప్పుడు రుక్మిణీదేవి మీద చాలా కోపం వస్తూ ఉంది. తనకు ఇంటి పెత్తనం లేదని ఈర్ష్యపడుతున్నది. తనకు ఇంటి పెత్తనం చేసే హక్కు లేదని అనుకోదు. డబ్బులు ఎక్కబెట్టడం కూడా చేతగాదు. ఇంటి పెత్తనం ఎలా చేయగలదు? ఓ సంవత్సరం పెత్తనం వెలగబెట్టింది కదా, ఒక దమ్మిడి మిగిలేది కాదు. ఈ ఆదాయంలోనే రూపకల 200, 250 దాకా పొదుపు చేసేది. ఈమె రాజ్యంలో అదే ఆదాయం. ఖర్చులకు సరిపోయేది కాదు. వేరే ఏమీ లేదు. ఈమె గారాబమే పిల్లల్ని నాశనం చేసింది. ఇంత పెద్ద పిల్లలకు ఒకరింకా తినిపించవలసిన అవసరం ఏముంది? తమ సంగతి తాము చూసుకోగలగాలి. మున్షీగారు ఆ రోజంతా ఈ దిగులుతోనే ఉన్నారు. 4-5 మిత్రులను సలహా అడిగాడు. మిత్రులు సలహా ఇచ్చారు. అతడి ఆటపాటలకు అవరోధం కల్పించవద్దు. ఇప్పటి నుంచే నిర్బంధంలో ఉంచవద్దు. తెరపిగాల్లో తిరుగుతూ ఉంటే ప్రవర్తన చెడిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. గదిలో బంధించి ఉంచితేనే ప్రవర్తన చెడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే చెడు స్నేహాలకు మాత్రం పోనివ్వకండి. అయితే దీని అర్థం ఇంట్లో నుంచి కదలనీయవద్దని కాదు. యువకులకు ఏకాంతవాసం చాలా హానికరమైనది. వాళ్ళ ప్రవర్తనను చెడగొడుతుంది. మున్షీగారికి తన పొరపాటు అర్థమైంది. ఇంటికి తిరిగి వచ్చి మనసారాం దగ్గరకు వెళ్ళాడు. అతడప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు. బట్టలు మార్చుకోకుండానే ఒక పుస్తకం తీసి చూస్తూ తరువాత ఎదురుగా ఉన్న కిటికీ వైపు చూస్తూ ఉన్నాడు. అతడికి ఒక బిచ్చగత్తె కనిపిస్తూ ఉంది. ఆమె బిడ్డను చంకన వేసుకుని బిచ్చం అడుగుకుంటూ ఉంది. ఆ బాలుడు తల్లి ఒళ్ళో కూర్చుని రాజ్యసింహాసనం మీద కూర్చున్నంత సంతోషంగా ఉన్నాడు. మనసారం ఆ బాలుని చూసి ఏడ్చాడు. ఈ బాలుడు నాకన్నా ఎంతో సుఖంగా ఉన్నాడు. ఓ భగవంతుడా, మాతృవియోగపు దుఃఖాన్ని అనుభవించే పిల్లల్ని ఎందుకు పుట్టిస్తున్నావు? ఈరోజు నాలాంటి అభాగ్యుడు లోకంలో ఎవరైనా ఉన్నారా? నా తిండి తిప్పలు పట్టించుకునేదెవరు? నేను చావు బ్రతుకుల మధ్య ఉంటే నా అతిగతి కనుక్కునేదెవరు? ఒకవేళ ఈరోజు నేను చనిపోయినా బాధపడేదెవరు? నాన్నను చూస్తే నన్ను ఏడ్పించటమే ఆయనకు ఆనందంగా ఉన్నట్లుంది. ఆయన నా ముఖం కూడా చూడదలుచుకునటం లేదు. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమ్మా, ఈరోజు నీ బిడ్డను గాలివాడు అంటున్నారు. నీవు మా ముగ్గురిని నాన్న చేతిలో పెట్టిపోయావు. ఆ నాన్న ఈరోజు నన్ను గాలివాడని, పోకిరీవాడని అంటున్నారు. నాకు ఈ ఇంట్లో ఉండే అర్హత కూడా లేకుండా పోయింది. ఇలా ఆలోచిస్తూ అమితమైన వేదనతో వెక్కి వెక్కి ఏడ్చాడు. అదే సమయంలో తోతారం గదిలోకి వచ్చి నిలబడ్డాడు. మనసారాం గబగబా కన్నీళ్లు తుడుచుకుని తల వంచుకుని నిలబడ్డాడు. మున్షీగారు అతడి గదిలోకి అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. ఈరోజు మళ్ళీ ఏ ఆపద వచ్చి పడుతుందోనని మనసారాం హృదయం కంపించిపోతున్నది. అతడు ఏడుస్తూ ఉండటం మున్షీగారు చూశారు. ఘోరమైన నిద్రలో ఉన్న ఆయన వాత్సల్యం ఓ క్షణం పాటు త్రుళ్ళిపడి లేచింది. ఆయన గాబరా పడుతూ అన్నాడు, ఎందుకు నాయనా ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? మనసారాం పొరలి వస్తున్న కన్నీళ్లను అతి కష్టం మీద ఆపుకుని అన్నాడు, లేదు నాన్న, ఏడటం లేదు. మున్షీగారు, మీ అమ్మ ఏమీ అనలేదు కదా? మనసారాం, లేదు నాన్న, ఆమె నాతో మాట్లాడనే మాట్లాడదు. మున్షీగారు, ఏం చేసేది నాయనా, బిడ్డలకు అమ్మ లభిస్తుందనే పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ ఆశ తీరలేదు. నీతో బొత్తిగా మాట్లాడదా? మనసారాం, లేదు, కొన్ని నెలల నుంచి నాతో మాట్లాడటం లేదు. మున్షీగారు, ఈవిడ స్వభావం విచిత్రమైనది. ఆమె ఏమి కోరుకుంటున్నదో తెలీదు. ఈమె స్వభావం ఇటువంటిదని తెలుసు ఉంటే ఎన్నడూ పెళ్లి చేసుకునేవాణ్ణే కాదు. రోజూ ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉన్నది. ఇతడు రోజంతా ఎక్కడ మాయమైపోతున్నాడో తెలియకుండా ఉందని ఆమెయే నాతో చెప్పింది. ఆమె మనసులోని మాట నాకేం తెలుసు? నీవు చెడు స్నేహాల కారణంగా బహుశా రోజంతా గాలికి తిరుగుతున్నావనుకున్నాను. గాలికి తిరిగి చెడిపోతున్న కొడుకును చూసి దుఃఖించని తండ్రి ఎవరుంటారు? అంచేత నిన్ను బోర్డింగ్ హౌస్లో ఉంచాలని నిశ్చయించుకున్నాను. అంతే, మరే విశేషమూ లేదు నాయనా. నేను నీ ఆటపాటలకు అవరోధం కల్పించదలుచుకోలేదు. నీ ఈ స్థితి చూసి నా హృదయం ముక్కలైపోతున్నది. నేను భ్రమపడ్డానని నిన్ననే తెలుసుకున్నాను.
నీవు సంతోషంగా ఆడుకో. ఉదయం సాయంత్రం మైదానం మీదకి వెళ్తూ ఉండు. శుభ్రమైన గాలి నీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నీకు ఏ వస్తువు కావలసి వచ్చినా నాతో చెప్పు. ఆమెకు చెప్పవలసిన అవసరం లేదు. ఆమె ఇంట్లో లేనట్లుగానే భావించు. మీ అమ్మ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళినా నేను ఉన్నాను. ఆ బాలుని సరళమైన కపటం లేని హృదయం పితృప్రేమతో పులకించిపోయింది. సాక్షాత్తు భగవంతుడి సమక్షంలో నిలబడినట్లు అనిపించింది. నైరాశ్యంతోనూ క్షోభతోనూ తండ్రిని కఠినుడని ఇంకా ఏమేమిటో అనుకుని ఉన్నాడు. సవతి తల్లి మీద అతడికేమీ ఫిర్యాదు లేదు. భగవంతుడితో సమానమైన తండ్రిని ఎంతో అన్యాయంగా ఊహించుకున్నానని అతడిప్పుడు అనుకుంటున్నాడు. అతడి హృదయంలో పితృభక్తి ఓ తరంగంలాగా పెళ్ళుబుకింది. తండ్రి పాదాల మీద పడి రోదించాడు. మున్షీగారు కరిగి నీరైపోయాడు. క్షణం కనిపించకుండా పోతే ఆయన హృదయం ఎంతో తప్పించేది. అతడి శీలాన్ని, బుద్ధిని, ప్రవర్తనను తన వాళ్ల ముందు, పరాయి వాళ్ల ముందు ఎంతగానో మెచ్చుకుంటూ చెప్పుకునేవాడు. అటువంటి బిడ్డ పట్ల ఆయన హృదయం ఎందుకు కఠోరంగా మారిపోయింది? అతడు తన ప్రియమైన బిడ్డనే శత్రువుగా భావించాడు. అతన్ని ఇంట్లో నుంచి పంపించడానికి కూడా సిద్ధపడ్డాడు. నిర్మల తండ్రి కొడుకుల మధ్య అడ్డుగోడగా నిలబడింది. నిర్మలను తన వైపుకు గుంజుకొనడానికి వెనక్కు తగ్గవలసి వస్తున్నది. తండ్రి కొడుకుల మధ్య అంతరం పెరిగిపోతూ ఉంది. ఆ కారణంగా ఈరోజు ఈ స్థితి ఏర్పడింది. తన కన్న బిడ్డ పట్ల కపటంతో వ్యవహరించవలసి వస్తున్నది. ఈరోజు బాగా ఆలోచించిన తరువాత ఆయనకు ఒక ఉపాయం తోచింది. నిర్మలను మధ్యలో నుంచి తొలగించి తన రెండో పక్షాన్ని తన వైపుకు మరల్చుకోవాలని ఆశిస్తున్నాడు. ఈ యుక్తిని ఆయన అమలుపరచన ఆరంభించాడు. దీనివలన అభీష్టం నెరవేరుతుందో లేదో ఎవరు చెప్పగలరు? నిర్మల ఎంత వేడుకున్నా వినకుండా తోతారాం మనసారాంను బోర్డింగ్ హౌస్లో ఉంచాలని నిశ్చయించుకున్న దగ్గర నుంచి ఆమె మనసారాం దగ్గర చదువుకోవటం మానివేసింది. ఆమెకు భర్త అనుమానపడుతున్నట్లుగా కొంచెం కొంచెం సూచనలు లభిస్తున్నాయి. అబ్బా, ఇంత అనుమాన స్వభావమా? ఇక ఈ ఇంటి గౌరవం ఆ భగవంతుడే కాపాడాలి. ఈయన గారి మనసు ఇటువంటి దుర్భావనలతో నిండి ఉంది. నన్ను ఇంతటి నీచురాలుగా భావిస్తున్నాడా? ఈ విషయాలు తలుచుకుని ఆమె అనేక రోజుల వరకు రోధిస్తూనే ఉంది. తరువాత ఈయనకు ఇటువంటి సందేహం ఎందుకు కలిగిందా అని ఆలోచించడం ప్రారంభించింది. ఈయనకు కష్టం కలిగించిన విషయం నాలో ఏమున్నది? ఎంత ఆలోచించినా తన దోషమేమీ కనిపించలేదు. తను మనసారాంతో చదువు చెప్పించుకోవటం, అతడితో నవ్వుతూ మాట్లాడటం ఈ అనుమానానికి కారణమా? అయితే చదువుకోవటం మానివేస్తాను. మనసారాంతో మాట్లాడటం కూడా మానేస్తాను. అతడి ముఖం చూడను కూడా చూడను. కానీ ఈ సమస్య ఆమెకు అసాధ్యమైనదిగా కనిపిస్తున్నది. మనసారాంతో నవ్వుతూ మాట్లాడటంలో ఆమె విలాసపు ఊహ ఉద్రేకపడుతున్నది, తృప్తి పడుతున్నది. అతడితో మాట్లాడుతూ ఉంటే ఆమె అమితమైన సుఖాన్ని అనుభవిస్తూ ఉంది. ఆ హాయిని ఆమె మాటల్లో వెల్లడించలేకుండా ఉంది. ఆమె మనసులో చెడు కోరికల ఛాయ కూడా లేదు. ఆమె కలలో కూడా మనసారాంతో కలుషితమైన ప్రేమను గురించి ఆలోచించలేదు. ప్రతి ప్రాణికి తన సమవయస్కులతో నవ్వుతూ మాట్లాడాలని ప్రకృతి సిద్ధమైన తృష్ణ ఉంటుంది. ఆ తృష్ణను తృప్తిపరచుకొనడానికి ఒక అజ్ఞాన సాధనమే ఇది. ఇప్పుడు తీరని ఆ తృష్ణ నిర్మలా హృదయంలో ఒక దీపంలాగా వెలుగుతూ ఉంది. అప్పుడప్పుడు ఆమె మనసు తెలియని వేదనతో వ్యాకులు పడుతూ ఉంది. కనిపించకుండా పోయిన ఏ అజ్ఞాత వస్తువు కోసమో ఆమె వెతుకుతూ ఉంది. ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉండిపోతున్నది. ఏ పనిలోనూ ఆమె మనసు లగ్నం కావటం లేదు. అయితే మున్షిగారు వచ్చినప్పుడు మాత్రం ఆమె తన తృష్ణలనన్నిటినీ వైరాగ్యంలో ముంచి ఆయనతో చిరునవ్వు నవ్వుతూ పిచ్చాపాటి మాట్లాడుతూనే ఉంది. నిన్న మున్షిగారు భోజనం చేసి కోర్టుకు వెళ్ళిన తరువాత రుక్మిణీదేవి నిర్మలను వాగ్బాణాలతో, వ్యంగ్య బాణాలతో ఛేదించింది. ఇక్కడ బిడ్డలను పెంచవలసి వస్తుందని తెలిసినప్పుడు ఈ పెళ్లి నాకు వద్దని ఎందుకు చెప్పలేకపోయావు? మొగుడు తప్ప ఎవరూ లేని ఇంటికే వెళ్ళలేకపోయావా? ఈ సోకులు సింగారాలు చూసి ఆ మొగుడు మురిసిపోయేవాడు గదా, తన అదృష్టాన్ని పొగుడుకునేవాడు. ఈ ముసలివాడు నీ అందచందాల మీద, నీ హావభావాల మీద ఏం మోజు పడతాడు? ఈ మొగుడు భోగవిలాసాల కోసం కాదు, ఈ పిల్లలకు సేవ చేయడానికి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె చాలాసేపటి వరకు నిర్మలను గాయపరుస్తూ ఆ గాయాలను రేపుతూ ఉంది. నిర్మల నోరెత్తలేదు. ఆమె తన నిర్దోషత్వాన్ని రుజువుపరచుకోవాలనుకున్నా ఏమీ చేయలేకపోతున్నది. తన భర్త కోరిక ప్రకారమే
తాను నడుచుకుంటున్నానని చెప్తే ఇంటి గుట్టు బయటపడుతుంది. ఆమె తన పొరపాటును అంగీకరించి దాన్ని సవరించుకుంటే దాని ఫలితం ఎలా ఉండబోతుందోనని భయపడుతున్నది. ఆమె మామూలుగా కపటం లేనిది, స్పష్టంగా మాట్లాడేది. నిజం చెప్పడానికి సంకోచించదు, భయపడదు. కానీ ఈ సున్నితమైన సందర్భంలో ఆమె మౌనం వహించి ఉండవలసి వచ్చింది. అంతకు మించి మరో ఉపాయం లేదు. మనసారం చాలా విరక్తిగా, ఉదాసీనంగా ఉండటం ఆమె గమనిస్తున్నది. అతడు రోజు రోజుకు కృషించిపోవటం కూడా చూస్తూనే ఉంది. అయితే ఆమె నోరు, చేతులు బంధించబడ్డాయి. అటువంటి సమస్య ఇది. ఇప్పుడు నిర్మలా స్థితి దొంగ ఇంట్లోనే దొంగతనం జరిగినట్లుగా ఉంది.